వర్గీకరణ వర్గీకరణ మరోవల్లారా. ఉన్నటువంటి మాలలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ రోజు అంబేద్కర్ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రక్షాళన చేయాలన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి హక్కులన్నింటినీ కూడా ప్రతి మనిషి సమానులే ఈ డాక్టర్ బాబాసాహెబ్ కల్పించినటువంటి ఈ రాజ్యాంగాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఎవరికైనా సరే కాపాడతారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఏ రోజైనా సరే ఎక్కడున్న భారతదేశ రాజ్యాంగానికి అన్యాయం జరిగినటువంటి క్రమంలో మేమంతా ఒకటయ్యి నిన్ను నీ పతనాన్ని కూలదీస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాలి భారతదేశ రాజ్యాంగం, లాలి భారతదేశ సమానత్వ రాజ్యాంగం. వెళ్తున్నటువంటి ఎస్సీలు మాలా మాదిగల్ని విడగొట్టడానికి ఎస్సీ వర్గీకరణ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. రాజ్యాధికారం ఈ ఎస్సీ వర్గీకరణ అంశం లేకపోతే త్వరలో ఎస్సీలు ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు వెళ్తారు. వీళ్ళని విడగొట్టాలి, వీళ్ళ కుప్పలాట్లు పెట్టాలని ఇటువంటి వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టి సుప్రీంకోర్టు తీర్పును కూడా వక్రీకరిస్తూ వీళ్ళు ఏ రకంగా అయితే జనాభా ప్రాతిపదికన జరగాలో వర్గీకరణ అనేది దాన్ని కూడా ఎటువంటి లేకుండా పాత జనాభా లెక్కల ప్రకారమే చేసి వర్గీకరణ బిల్లుని తూట్లు పొడిచారు. దాన్ని కూడా సవరించుకుంటూ ఎటువంటి బీజీ యొక్క రాజకీయ స్వార్థాల కోసం మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఏ రాజకీయ పార్టీకైనా కలవద్దారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే పాలకులు ఈ దేశంలో ఉన్న మూల నివాసుల్ని చీల్చి రాజ్యాధికారం అందకుండా చేయడానికి పన్నిన కుట్ర. వర్గీకరణ చేయాలనే సుప్రీంకోర్టులో ఉన్న 33 మంది జడ్జిల్లో అక్కడి నుంచే వర్గీకరణ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆధిపత్య కులాలు 80% మంది సుప్రీంకోర్టులో ఒక కోటగా ఏర్పడుతున్నారు. అక్కడి నుంచే వర్గీకరణ స్టార్ట్ చేస్తేనే ఇది అందరికీ నేను అంతేగాని మమ్మల్ని విడగొట్టి ఈడబ్ల్యూఎస్ లో ఎందుకు వర్గీకరణ చేయరు? ఈ ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాను. ఈడబ్ల్యూఎస్ లో పేదలు లేరా? ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. ఈ దేశంలో ఉన్న మూల నివాసుల్ని చీల్చి రాజ్యాధికారం అనేది ఎప్పటికీ దక్కకుండా చేయడానికి పని కుట్ర. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, నా పేరు చిలిబిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడిని. ఈ రోజు ప్రధానంగా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తున్నారు మాలలు. ఒక ఆవేదనతో ఈ రోజు డిఎస్సీ రాస్తే 65 మార్కులు వచ్చేది మాదిగలకు వస్తుంది, 77 మార్కులు వచ్చేది మాలలకు రావట్లేదు. అదేవిధంగా వచ్చేసి 350 మార్కులు వచ్చినటువంటి మాదిగలకి మెడిసిన్ సీట్ వస్తుంది, 450 వచ్చినటువంటి మాలలకు రావట్లేదు. అదేవిధంగా పోలీసు ఉద్యోగాలు 120 మార్కులు వచ్చిన మాలకు రావట్లేదు, 90 మార్కులు వచ్చిన మాదిగలకు వస్తుంది. అంటే ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే ఓసీలో 71 వచ్చింది, మాలలకి 77, 78 కూడా. అంటే అగ్రవర్ణాల కన్నా మాలల అభివృద్ధి చెందారా? నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాము. ఉలవపాడు అంటే ఒక చరిత్ర మాల మహానాడికి. ఆ యొక్క ఉలవపాడు ఉద్యమం మాల మహానాడు అంటేనే ఉలవపాడు. అలాంటి ఉద్యమం చరిత్ర మాల మహానాడు ఉద్యమం చరిత్ర ఉలవపాడులో ఈ రోజు మేము రావడం సంతోషంగా ఉంది. ప్రధానమైన ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా క్రిమినల్ విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము చెబుతా ఉన్నాం, ఈడబ్ల్యూఎస్ 8% ఉన్నటువంటి
ఓసీలకి 10% ఇచ్చారు. అంటే మా మానవాధికులు పిల్లలకు కనలేదా? అందుకే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎస్సీలకి పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ శాతం అమలు చేయాలి, దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ అమలు చేయాలి. ఎందుకు అమలు చేయలేదంటే చేయాలంటే మీరు గుళ్ళోకి రానిపోతే మా వాళ్ళు చర్చికి పోయారు అంటే తప్పు మా ప్రజలది కాదు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని గమనించినట్టయితే బీహార్, ఉత్తరప్రదేశ్ తరహాలో దళితుల మీద, మానవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దళితుల మీద దాడులు వ్యతిరేకిస్తా ఉన్నాం. అందుకే చెబుతా ఉన్నాం, మానవులందరూ ఐక్యం లేరు అనుకుంటున్నారు. అందరూ అనుకున్నారు టీడీపీ మాలోడు ఉన్నాడు, వైసీపీ మాలోడు ఉన్నారు, జనసేన మాలోడు ఉన్నారు అనుకున్నారు. కాదు, ఏ పార్టీలో ఉన్నా మేమందరం ఒకటి చెబుతానికి ఈ రోజు యొక్క యాత్ర చేస్తా ఉన్నాం. వచ్చి రాని మాలల ఐక్యత. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశ్వరులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. ఉద్యమాల పురిటికట్టైనటువంటి ఉలవపాడు ఈ రోజు కుప్పం నుండి ఇచ్చాపురం వరకు వెళుతున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని కాపాడుకోవడం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసినటువంటి వర్గీకరణ, సుప్రీంకోర్టు తీర్పును సైతం వర్గీకరించినటువంటి వర్గీకరణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలపై పడిన కుట్ర, అత్యధిక ఓటు శాతం ఉన్నటువంటి మాలలు రాజకీయ చైతన్యం పొందుతున్నారు, సామాజిక చైతన్యం పొందుతున్నారు. ఈ చైతన్యాన్ని వాళ్ళు నశింప చేయాలి అంటే వర్గీకరణ ఒక్కటే మార్గం అని చంద్రబాబు నాయుడు గారు గమనించి వర్గీకరణ చేయడం జరిగింది. అయ్యే చంద్రబాబు నాయుడు గారు, వర్గీకరణ చేయడానికి మీకు ఎస్సీలే కనిపించారా? ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో దాదాపు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఉంది కదా, మరి కమ్మకి, కాపుకి, రెడ్డికి, ఎలమకి, తెలగకి నువ్వు ఎందుకు పగలగొట్టలేదు చంద్రబాబు? వర్గీకరించవా? మానవాధికారులు మాత్రం వర్గీకరించి మీరు తాంబడులు ఇచ్చి తన్నుకు సావడం చెప్తావా? ఇది ఎంతవరకు న్యాయం చంద్రబాబు? కాబట్టి దించేది మేమే, ఎక్కిచ్చేది మేమే. చంద్రబాబు గుర్తుపెట్టుకో, 42 లక్షల ఓట్లున్నటువంటి మాలలు ఒక్కసారి కన్నెర్ర చేస్తే నీ కూటమి ప్రభుత్వం పతనం ఖాయం. పతనం దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. మాలలు ఐక్యంగా లేరు అనేటువంటి ప్రతి ఒక్కరికి ఒకటే జవాబు. 528 మంది మహర్ సైనికులు, 28,000 మంది విశ్వ సైనికుల్ని తునాతునకలుగా నరికినటువంటి వంశం ఈ మాల వంశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసత్వాన్ని పుట్టుకున్నటువంటి మేధావి వంశం. ఒక్కడు చాలు చంద్రబాబు నాయుడు నీ పీఠాన్ని కదిలించడానికి, ఒక్కడు చాలు మోడీ పీఠాన్ని కదిలించడానికి. ఒకవైపు న్యాయ పోరాటం, ఇంకొక వైపు సామాజిక పోరాటాలతో ఈ ప్రభుత్వాన్ని గడగడలాడించడానికి, ప్రతి ఒక్క మాల గొంతు ఒక పొలికేకగా మారడానికి కుప్పం నుండి ఇచ్చాపురం వరకు వెళుతూ ఈ రోజు ఉలవపాడులో ఈ పొలికేక వేడుతుంది.